హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్ రైతులకు ముఖ్య గమనిక, ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. రైతు సమాచారం కోసం తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం రైతులకు 11 అంకెల ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డును జారీ చేయనుంది. ఇది పిఎం కిసాన్ కొత్త దరఖాస్తు చేసుకున్న వారికితో పాటు వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు తప్పనిసరిగా ఈ రికార్డు ఆధార్తో అనుబంధం చేస్తారు. దీని ద్వారా రైతులకు సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. దీని ద్వారా బ్యాంక్ రుణాలు పొందడం సులభం అవుతుంది. గతంలో రుణం కోసం దరఖాస్తులు చేసినప్పుడు పట్టా, పాసు పుస్తకం, ఇతర పత్రాలు చూసాల్సిందే అవసరం ఉండేది. ఇకపై రైతులకు జారీ చేసిన ఈ ప్రత్యేక గుర్తింపు కార్డు బ్యాంక్ అధికారులకు చూపిస్తే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అసలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ పథకం దేశవ్యాప్తంగా ఎంతోమంది రైతులకు ఆర్థిక అండగా నిలుస్తుంది. పథకం మరింత సమర్థవంతంగా పనిచేయడానికి, వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేయడానికి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన చర్య చేపట్టింది. దీంతో భాగంగా పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకునే కొత్త రైతులతో పాటు వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు ఈ ఒక్క ప్రత్యేకమైన గుర్తింపు కార్డు జారీ చేయనుంది. ఈ కార్డు ఆధార్ తరహాలో 11 అంకెల సంఖ్యతో ఫార్మర్ రిజిస్ట్రేషన్ పేరుతో ఉంటుంది. వ్యవసాయ అధికారి గుర్తింపు కార్డునే ప్రతి రైతుకు తప్పనిసరి అని స్పష్టం చేయనున్నారు. ఈ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నంబర్ రైతులకు ఆధార్ కార్డుతో అనుబంధం చేయబడుతున్నారు. దీనివల్ల రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే క్లిక్తో అందుబాటులోకి వస్తుంది. ఈ 11 అంకెల సంఖ్య ఎంటర్ చేస్తే రైతు పేరు, వారి స్వగ్రామం, ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉంది, ఆ భూమి యొక్క సారం, అందులో పండించిన గల పంటలు, రైతులకున్న అప్పులు వివరాలు, అలాగే పిఎం కిసాన్ నిధి, ఇతర వ్యవసాయ పథకాల ద్వారా పొందిన లబ్ధి వంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ గుర్తింపు కార్డు వల్ల రైతులకు బ్యాంక్ రుణాలు పొందడం కూడా సులభం అవుతుంది. గతంలో రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు పట్టా, పాసు పుస్తకం, ఇతర పత్రాలు చూపించాల్సిన అవసరం ఉండేది. ఇక రైతులకు జారీ చేసిన ఈ ప్రత్యేక గుర్తింపు కార్డు బ్యాంక్ అధికారులతో చూపిస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ అమలు చేయడానికి ఏప్రిల్ 15న కామారెడ్డి జిల్లా నుండి 2 అధికారులు హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారు తమ డిజిటల్లో వ్యవసాయ అధికారులు, ఏవో, వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు, ఏఈఓలు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నుంచి అవగాహన కల్పించారు. వాస్తవానికి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 22వ తేదీ నుండి ప్రారంభం కావాల్సి ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాయిదా పడింది. త్వరలోనే దీనిని సంబంధించిన కొత్త తేదీలను ప్రకటిస్తారు. కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ ఈ విషయంపై మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పుస్తకాలను జిరాక్స్ కాపీలు తప్పనిసరి, వారి ఫోన్ నంబరు సంబంధించిన మండల ఏఈఓలకు అందించాలని సూచించారు. వారు ఆన్లైన్లో నమోదు చేసిన ప్రతి రైతుకు 11 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య, ఐడి ఇస్తారు. పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు, కొత్తగా దరఖాస్తులు చేసుకునే రైతులు కూడా ఈ ఫార్మేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవానికి నాంది పలుకుతుందని ఆశిస్తున్నారు. మరికొన్ని ఇలాంటి వీడియోలు చూడాలంటే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.